శ్రీ భద్రావతి సహిత భావనా ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం ఎంతో వేడుకగా నిర్వహించారు. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనా ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయ వద్ద నుండి సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుతో పాటు వసంతోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలు విశేషంగా ముస్తాబు చేసిన వాహనాలపై స్వామి అమ్మవార్లు ఆశీస్సులై పుర వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా నిర్వహించగా సాయంత్రం పులి వాహనోత్సవం, రాజాదిరాజ వాహనోత్సవం నిర్వహించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు సహస్ర దివిటీల ఉత్సవం, కీలుగురం వాహనోత్సవం జరగనుంది. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టుబాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చెన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి వసంతోత్సవం, రాత్రికి కిలుగురము శాస్త్ర దివిడోత్సవం ఉంది. సంగీలందరూ కూడా తప్పకుండా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. స్వామివారి కళ్యాణ మహోత్సవం వసంతోత్సవం సందర్భంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై భద్రావతి అమ్మవారు భావనా స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. కావున సంగీలందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన కోరటమైనది. అలాగే రాత్రి 9 గంటలకు సహస్రదేవిటీల ఉత్సవం కీలుగురం పైన స్వామివారి అమ్మవారు గ్రామోత్సవం, దానికి కూడా సంగీలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరటమైనది.